అయితే మా ఇంట్లో రాగి సంగటి ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్. ముందుగా తగినన్ని బియ్యం వేసుకొని బాగా ఉడికించుకొని దాని తర్వాత రాగి పిండి వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. మా ఆయన చూడండి ఎలా చేస్తున్నాడో, ఇలా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది, వెన్నలాగా వచ్చింది. అలాగే దీంట్లో కాంబినేషన్ పచ్చి పులుసు కానీ లేదా చికెన్ పులుసు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేమైతే చికెన్తో ట్రై చేస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.